హాయ్ హలో నమస్తే, నేను మీ సంగీతిక. వెల్కమ్ టు ఫ్రెండ్లీ డాక్టర్. సో ఇవాళ మనం ఒక స్పెషల్ టాపిక్, ఉమెన్కి చాలా 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 అవసరమైన ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి ఎక్కడికి వచ్చేసామో తెలుసా? ప్రముఖ గైనకాలజిస్ట్ సమత గారి దగ్గరికి వచ్చేసాం. ఆవిడ ట్విన్ ప్రెగ్నెన్సీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ స్పెషలిస్ట్ ఇన్ ఉమెన్ సెక్షువల్ హెల్త్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో కూడా ఆవిడ చాలా చాలా స్పెషలిస్ట్ అనమాట. సో ఆవిడతో మనం ఫ్రెండ్లీగా మాట్లాడి చాలా చాలా అస్సలు ఏమాత్రం మొహమాట పడకుండా అన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, హలో డాక్టర్. హాయ్ సంగీతిక. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? ఫైన్ అన్న, థ్యాంక్ యూ. సో ఇవాళ ఈ జనరేషన్లో కూడా ఇప్పటికీ ఈ విషయం గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు, బట్ వీ షుడ్ టాక్ లైక్ ఫ్రెండ్లీగా, చాలా మందికి రీచ్ అయ్యేలాగా, చాలా అసలు అంటే హైపర్ లోకల్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకేనా. సో ఆ టాపిక్ ఏంటంటే వెజైనిస్మస్. వాట్ ఈస్ దిస్ వెజైనిస్మస్? వినడానికే కొత్తగా ఉంది. అంటే చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం అయినప్పటికీ కూడా ఈ వర్డ్ చాలామందికి తెలీదు. అసలు ఏంటి ఈ వెజైనిస్మస్? వెజైనిస్మస్ అనేది చాలా మంది అదొక ప్రాబ్లమ్, ఒక డిజీజ్ అనుకుంటారు. ఫస్ట్ అది డిజీజ్ కాదు, ఇట్ ఈస్ అ కండిషన్. సో భార్య భర్తలు కలిసి ఉన్నప్పుడు యూజువలీ పెనిట్రేషన్ అనేది అవ్వదు, ఆర్ భార్యకి పెయిన్ ఉంటుంది కలిసి ఉన్నప్పుడు. సో పెనిట్రేషన్ అవ్వకుండా తను ఆపేస్తుంది, రెండు కాళ్ళు బిగించుకుంటుంది. సో ఆ కండిషన్ని వెజైనిస్మస్ అంటాం. అసలు వెజైనిస్మస్ని కొంచెం డీకోడ్ చేయండి మా కోసం. సో పెనిట్రేషన్ అయ్యేది వజైనా నుంచి, భార్యాభర్తలు సెక్షువల్ యాక్టివిటీ ఉన్నప్పుడు. సో వజైనాలో పెనిట్రేషన్ అయ్యేటప్పుడు వజైనల్ మజిల్స్ని టైట్ చేస్తారు. సో ఆ కండిషన్ని వజైనిస్మస్ అంటారు. అచ్చా, అంటే ఇస్మస్ అంటే టైటనింగ్ ఆఫ్ ద మజిల్స్. సో ఇంత డీప్ మీనింగ్ ఉందన్నమాట. బట్ ఈ యూజువల్గా ఇది ఎంతమందిలో ఎంతమందికి ఉంటుంది రెగ్యులర్గా? అంటే చాలా మందికి ఉంటుందా, లేకపోతే రేర్ కేసా? చాలా కామన్ కండిషన్ సంగీతిక. కానీ ప్రాబ్లం ఏంటంటే మన సొసైటీలో ఎదుటి వాడిని బాగా జడ్జ్ చేస్తాం. సో అదొక టాబూ లాగా అయిపోయింది. చాలా మంది డాక్టర్ దగ్గరికి రావడానికి టైం తీసుకుంటారు, దీని గురించి డిస్కస్ చేయాలని అనుకోరు, భయపడతారు. కొన్నిసార్లు భార్య భర్తలు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పడానికి భయపడతారు. అరే మాకు ఈ ప్రాబ్లం ఉంది, వాళ్ళు నన్ను ఏమన్నా అనుకుంటారేమో, మాకేదో ప్రాబ్లం ఉందని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా అంటే నాకు వచ్చే పేషెంట్స్లో ఐ కెన్ రిమెంబర్ వన్ కపుల్ వేర్ వాళ్ళ పెళ్ళి అయి 14 years అయింది. 14 years ఆఫ్ మ్యారేజ్ నుంచి వాళ్ళిద్దరు భార్య భర్తలకి ఎప్పుడు సెక్షువల్ పెనిట్రేషన్ అవ్వలేదు. సో 14 years అయ్యాక వాళ్ళు ధైర్యం చేసి, బికాజ్ వాళ్ళు చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, వేరే అసలు సెక్స్ ఎడ్యుకేషన్ ఉండదు, ఏదైనా సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా డిస్కస్ చేయరు. సో 14 years అయ్యాక వాళ్ళ నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి హెల్ప్ చేశాను. ఇప్పుడు వాళ్ళ బేబీ 2-year-old ఉంది. అంటే 14 years వరకు వాళ్ళకి ఎలాంటి, అంటే వాళ్ళకి కలవకపోవడం వల్ల వాళ్ళకి పిల్లలు కూడా కలగరు. సో ది మేజర్ కాజ్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ద కిడ్స్ అంటే సెక్షువల్ పెనిట్రేషన్, పీనస్ వజైనా లోపలికి వెళ్తేనే పిల్లలు పుడతారు, రైట్? సో వజైనిస్మస్ ఏంటి, ఆ పెనిట్రేషన్ అనేది అవ్వదు. సో ఏంటి అసలు కారణాలు ఏంటంటారు, ఎందుకు అలా అవుతూ ఉంటుంది? సో మన కంట్రీలో మోస్ట్ కామన్ కాజ్ ఏంటిది అంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ సెక్షువల్ ఎడ్యుకేషన్. పెళ్ళి ముందు అన్నీ చెప్తారు, కానీ సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు వేరే వాళ్ళ ద్వారా ఓకే భార్య భర్తలు ఫస్ట్ టైం కలిసినప్పుడు నొప్పి ఉంటుంది. సో ఆ భయం, ఫియర్ దట్ సెక్షువల్ పెనిట్రేషన్ ఈస్ గోయింగ్ టు బీ పెయిన్ఫుల్ అనేసరికి సబ్ కాన్షియస్గా మైండ్లో ఏంటంటే ఓకే నేను నా హస్బెండ్ కలిసినప్పుడు పెనిట్రేషన్ అయ్యేటప్పుడు భయం ఉంటుంది అని తెలియకుండానే తను మజిల్స్ని కంట్రాక్ట్ చేస్తుంది. ఇంకోటి చైల్డ్హుడ్లో ఏదైనా అబ్యూస్ అయ్యింది, ఆర్ షీ హాజ్ వాట్ సంథింగ్, దానివల్ల తనకి మైండ్లో అది భయము అనేది ఉండిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఎదర్ అబ్యూస్ ఆర్ ఫియర్ ఆఫ్ సెక్స్. సో మేజర్లీ ఈ 2 reasons అని అంటారు. అంటే మోస్ట్ కామన్లీ ఇది అంటే అమ్మాయిల వల్లనే పెనిట్రేషన్ జరగదు, అంటే వాళ్ళు కూడా తెలియకుండానే ఇన్వాలంటరీగా వాళ్ళ మజిల్స్ టైట్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మీకు మీరే అనలైజ్ చేస్తే అమ్మాయి అనుకుంటుంది నాలో ప్రాబ్లం ఉంది, నేను నా హస్బెండ్ని హ్యాపీగా పెట్టుకోవట్లేదు. హస్బెండ్ అనుకుంటారు మేబీ నాలో ప్రాబ్లం ఉంది అందుకని పెనిట్రేషన్ అవుతుంది. సో ఇద్దరు వాళ్ళ మనసులోనే వాళ్ళ ప్రాబ్లం ఉంది అనుకుంటారు, కానీ వాళ్ళకి ఒకరితో ఒకరు మాట్లాడారు. సో దీనివల్ల డిస్టెన్స్ కూడా భార్య భర్తల రిలేషన్షిప్లో పెరిగిపోతుంది. సో ఇంకా ఏమేం ఫేస్ చేస్తారు అంటే పెనిట్రేషన్ జరగకపోవడం వల్ల ఓన్లీ సెక్షువల్ లైఫ్ మాత్రమే హ్యాపీగా ఉండదేమో అని అనుకుంటారు, కానీ మెంటల్లీ చాలా చాలా స్ట్రెస్ వస్తుంది అని మీరు చెప్పారు. ఎస్. సో దానివల్ల ఏంటి, తనలో తనే అనుకుంటుంది నేను హ్యాపీ పెట్టుకోవట్లేదు నా హస్బెండ్ని, హస్బెండ్ అనుకుంటారు మేబీ షీఈ్ నాట్ హ్యాపీ విత్ మీ. సో వాళ్ళిద్దరి వల్ల వాళ్ళిద్దరి లవ్ లైఫ్ కూడా డిస్టెన్స్ పెరిగిపోతుంది.
సో ఇట్ ఈస్ బెటర్ మీకు ఎప్పుడైనా ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని కలిస్తే డాక్టర్ విల్ సీ డయాగ్నోస్ ద కండిషన్ అండ్ షీల్ టెల్ యూ. ఎందుకంటే ద బెస్ట్ పార్ట్ వజైనిస్మస్ ఏంటంటే అది డిజీజ్ కాదని ఇందాక కూడా చెప్పాను. సో 100% మనం హెల్ప్ చేయొచ్చు. సో ఎలా చేస్తారు? ట్రీట్మెంట్ ఏమైనా ఉందా దీనికి? ఉంది నాన్న. ఫస్ట్ డాక్టర్ని కలవండి. మీ డాక్టర్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు. చేసి ఓకే, సో యూజువలీ ఎలా డయాగ్నోస్ చేస్తారు? నార్మలీ అడాలసెంట్ ఆర్ టీనేజ్ గర్ల్స్ ఆర్ విమెన్ హూ ఆర్ 20-25 who want to try a tampon for the first time. అంటే ఫస్ట్ టైం tampon ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఆర్ ఈ మధ్య కొత్తగా మెన్స్ట్రల్ కప్స్ పెడుతున్నారు. సో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు వెళ్ళట్లేదు, ఆర్ ఇద్దరు భార్యాభర్తలు ఆర్ అ కపుల్ ఇస్ టుగెదర్, వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు. ద మూమెంట్ హస్బెండ్ భార్య లోపల పెనిట్రేషన్ చేసేటప్పటికి తనకి పెయిన్ వచ్చి కంట్రాక్ట్ చేస్తుంది, ఆర్ రొటీన్ గైనకలాజికల్ ఎగ్జామినేషన్కి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తున్నారు, ఆర్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా పెనిట్రేషన్ అవ్వట్లేదు, అప్పుడు మనం వజైనిస్మస్ అని డయాగ్నోస్ చేస్తాం. ఓకే, దాన్ని డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అనేది ఒక టీమ్ అప్రోచ్ ఉంటుంది నాన్న. ఒక గైనకాలజిస్ట్, ఒక ఫిజియోథెరపిస్ట్ అండ్ ఒక సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ కంపల్సరీ అంటారా? సో మెయిన్ ఇచ్చే ట్రీట్మెంట్స్లో అట్లీస్ట్ 2 సెషన్స్ సైకాలజిస్ట్ తోటి ఉంటుంది, 3 సెషన్స్ ఫిజియోథెరపిస్ట్ ఉంటుంది. సో ఇందాక కూడా నేను చెప్పాను వజైనిస్మస్ అనేది కండిషన్. సో ఇక్కడ మైండ్ బాడీ 2 సింక్రోనీలో ఉండాలి. సో భార్యాభర్తలు కలిసినప్పుడు యువర్ బాడీ ఈస్ టెలింగ్కి ఓకే పెనిట్రేషన్ అవ్వాలా, కానీ నీ మైండ్లో వచ్చే థాట్స్ ఏంటి, అది పెయిన్ఫుల్ ఉంది. సో తెలియకుండానే వజైనా దగ్గర రాగానే తెలియకుండానే తను కంట్రాక్ట్ చేస్తుంది. So first with the psychologist they'll help you to release those negative thoughts or fearful thoughts. సెక్స్ గురించి ఏదైతే భయం పడే థాట్స్ ఉంటాయి కదా అవి రిలీజ్ చేపిస్తాం. అంటే చాలాసార్లు సైకాలజిస్ట్తో మాట్లాడినప్పుడు యూ వోంట్ అండర్స్టాండ్ నాకు ఎందుకు అవుతుందో. సో వన్స్ మీరు డాక్టర్ తోటి సైకాలజిస్ట్ తోటి ఓపెన్ అప్ అయితే చాలా రీజన్స్ ఉంటాయి. అంటే ఒక పేషెంట్ అయితే షీ హ్యాడ్ దట్ ఫియర్ వెన్ షీ లాస్ట్ హర్ మదర్ ఇన్ అ చైల్డ్హుడ్. సో తెలియకుండానే దెల్ బి లాట్స్ ఆఫ్ రీజన్స్ ముందుకు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఈ రీజన్ కంటే పెనిట్రేషన్ అవ్వకపోవడానికి ఓన్లీ అమ్మాయినే ఇంత అంటే బ్లేమ్ చేయడం కరెక్ట్ అంటారా, లేకపోతే అబ్బాయి కూడా కంఫర్ట్ చూసుకోవాలి, అంటే హస్బెండ్ కూడా ఆమెకి అంత కంఫర్ట్ క్రియేట్ చేస్తే ఏమన్నా? సో నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, బెస్ట్ పార్ట్ ఏంటంటే వజైనిస్మస్కి 100% క్యూర్ చేయొచ్చు మనం. ఏదైనా కపుల్ మన దగ్గరికి వస్తే ప్రాపర్గా ఒక టీమ్ అప్రోచ్ ఉంటుంది, గైనకాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్, సైకాలజిస్ట్. సో చాలాసార్లు మైండ్ బాడీ అనేది దే షుడ్ బి సింక్రోనీలో ఉండాలి సెక్షువల్ యాక్టివిటీకి. కానీ సెక్షువల్ యాక్టివిటీని మైండ్ చెప్పిన పెనిట్రేషన్ అవ్వాలి, కానీ మీ థాట్స్ ఏంటి, అమ్మో ఇప్పుడు పెనిట్రేషన్ అవుతే నాకు భయం వస్తుంది. సో తెలియకుండానే కాళ్ళు దగ్గర పెట్టి వజైనల్ మజిల్స్ని ట్రై చేసాం. సో ఒక 2-3 సెషన్స్ మా దగ్గర వచ్చే పేషెంట్స్కి 2-3 సెషన్స్ సైకాలజిస్ట్ ఉంటాయి, 2-3 సెషన్స్ పెల్విక్ ఫ్లోర్, అండ్ నాతోటి వీక్లీ సెషన్స్ ఫర్ 6 weeks ఉంటాయి. సో సైకాలజిస్ట్ ఏం చేస్తారు, చిన్నప్పటి నుంచి మీకు సెక్స్ గురించి ఉన్న ఫియర్ఫుల్ థాట్స్ వాటి మీద మాట్లాడి షీల్ ట్రై టు రిలీజ్ దోస్. ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారు, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ టైట్ ఉంటాయి కదా, సో వాటిని రిలాక్సేషన్ ఎలా చేయాలా అవి నేర్పిస్తారు. అండ్ మేము డైలేటర్ థెరపీ అంటూ ఇస్తామండి. వీక్లీ ఒక్కొక్క డైలేటర్ ఇంక్రీజ్ చేసి మా దగ్గరే వీల్ ట్రై టు హెల్ప్ దెమ్ టు ఇన్సర్ట్ ద డైలేటర్స్ ఇన్ ద వజైనా, సో దట్ గ్రాడ్యువల్గా డైలటేషన్ అవుతుంది. తర్వాత భార్యాభర్తలు కలిసి ఉండడంలో కూడా ప్రాబ్లం ఉండదు. సో నా దగ్గర వచ్చే పేషెంట్స్లో చాలామందికి మనం హెల్ప్ చేసాము, వాళ్ళు డెలివరీ చేశారు అండ్ దే ఆర్ హ్యాపీ విత్ ద కిడ్స్ ఆల్సో. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంట్లో అంటే అట్లీస్ట్ అమ్మాయిలు కొంతమంది ఓపెన్ అప్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇంట్లో కొంతమంది సజెస్ట్ చేస్తారు, లైక్ కొన్ని హోమ్ రెమెడీస్ అని అంటారు కదా. సో అలాంటి హోమ్ రెమెడీస్ అలాంటివి ఏమైనా ట్రై చేస్తే నిజంగా కొంతమేర క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? హోమ్ రెమెడీస్ అంటూ ఏం ఉండవు నాన్న, బట్ అట్లీస్ట్ ఒక థర్డ్ పర్సన్తో మాట్లాడితే చాలామంది నాకు వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే, డాక్టర్ నాకు ఈ ప్రాబ్లం ఉండే, నాకు ఎవరిని కలవాలో అర్థం కాలే, కానీ నా ఫ్రెండ్ తోటో మా కజిన్తో మాట్లాడితే వాళ్ళు చెప్పారు లేదు దీనికి ట్రీట్మెంట్ ఉంది, మీరు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అంటే అట్లీస్ట్ మీరు ఒకరితో మాట్లాడితే మీకు తెలుస్తుంది మీరు ఒక్కరే కాదు వేరే వాళ్ళు కూడా దీంతో సఫర్ అవుతుంది అని తెలుస్తుంది. ఒక అష్యూరెన్స్ ఉంటుంది దట్ అరే నేను ఒక్కదాన్ని కాదు, ఇది కామన్. సో ఇది కంప్లీట్గా అమ్మాయికి సంబంధించిన ఇష్యూ అయినా, తనకు ప్రాబ్లం తనదే ప్రాబ్లం, కానీ అంటే అబ్బాయి అంటే హస్బెండ్ కనుక కంఫర్ట్ తనకి క్రియేట్ చేయగలిగితే ఆ భయం తనకు మొదట్లోనే పోయే ఛాన్సెస్ ఉంటాయా? చాలా మంచి క్వశ్చన్ అడుగుతున్నావు సంగీత. యాక్చువల్లీ వజైనిస్మస్ పేషెంట్స్కి నేను చూసిన పేషెంట్స్లో 100%లో ఐ వుడ్ సే 95 హస్బెండ్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్.
హస్బెండ్ చాలా సపోర్టివ్ ఉన్నారు. నాకు వచ్చే పేషెంట్స్లో చాలా మంచి సపోర్టివ్ హస్బెండ్స్. ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఐ థింక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ రియలీ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. అండ్ ఎస్, హస్బెండ్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ హస్బెండ్ వైఫ్ని తీసుకొస్తారు అండ్ హస్బెండ్ వైఫ్కి చెప్తారు, నువ్వు భయపడకు, నీకేం కాలేదు, దిస్ ఈజ్ అ ట్రీటబుల్ కండిషన్. ఆ రీఅష్యూరెన్స్ అనేది హస్బెండ్ నుంచి వస్తే ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వాళ్ళ ట్రీట్మెంట్లో కూడా ప్రతి సెషన్కి హస్బెండ్ వచ్చేవాళ్ళు. అండ్ మేము హస్బెండ్స్కి కూడా చెప్తాం వాట్ యూ కెన్ డూ, అంటే తను ఎక్సర్సైజెస్ చేసినప్పుడు పెల్విక్ ఫ్లోర్ రిలాక్సేషన్స్ ఎలా ఉంటాయి, సో దట్ హీ కెన్ ఆల్సో హెల్ప్. సో దీనికి ఎక్సర్సైజెస్ కూడా సపరేట్గా ఉంటాయి. సో కంప్లీట్గా మీ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయిపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఫేస్ చేయకుండా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయొచ్చు అనమాట. ఎస్. సో సూపర్, సో నైస్ టు టాక్ టు యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మనం ఒక కొత్త విషయం తెలుసుకున్నాం. వజైనిస్మస్ అనే ఒక సమస్య, అది ఎలాంటి అంటే ఒక వ్యాధి కాదు, కేవలం ఒక కండిషన్ మాత్రమే. సో దాని నుంచి మనం తప్పించుకోవడానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది సైకలాజికల్గా. అండ్ మనం ఫస్ట్ కన్సల్ట్ అయితే డాక్టర్స్ని, ఈ కౌన్సిలింగ్ తర్వాత ఈ సమస్య నుంచి ఈజీగా మనం తప్పించుకోవచ్చు అని మన డాక్టర్ సమత గారు ఎంత చక్కగా వివరించారు కదా. సో నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మరో డాక్టర్తో మీ ముందుకు వస్తాం. సో మీకేమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఆ సమస్య పైన ఆ క్వశ్చన్ని మేము డాక్టర్ని నేరుగా అడుగుతాం. నెక్స్ట్ వీక్ మీరు ఆ వీడియోలో చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.